దేవుని నామంలో అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఉదయకాలము దేవుడు వాక్యంలో ఈ విషయం చెప్పాలి అనుకున్నాను. జ్ఞానము మిమ్మల్ని కాపాడుతుంది, వివేచన మీకు కావలి కాయును అని దేవుడు వాక్యంలో ఉంటుంది. సో దేవుడికి మహిమ కలుగును గాక. మనము యథార్థంగా ప్రవర్తించాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది జ్ఞానం కావాలి, వివేచన అనేది కావాలి. సో ఇవి రెండు కూడా మనకు కావాలి అంటే ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేయాలి, దేవుడి దగ్గర కనిపెట్టాలి. ఈ రెండు వరాలు దేవుడి కృప మన మీదకి వస్తే ఖచ్చితంగా మనము జ్ఞానం కలిగి నడుచుకుంటాము. యథార్థంగా ప్రవర్తించిన వారు వాళ్ళు ఎదుటి వాళ్ళ మనను చూసి ఎదుటి వాళ్ళు ప్రభావితమైపోతారు. హల్లెలూయా. మనము ఒక్కరమే ఉంటాము, కానీ మనలాంటి వాళ్ళను అనేకులను ప్రిపేర్ చేయగలుగుతాం. ఇది యథార్థంగా ఉన్నవాళ్ళు చేస్తారు. యథార్థంగా ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళని మాట ఇచ్చి ఒకసారి మనం ప్రమాణం చేసినామంటే మన ప్రమాణాలని ఖచ్చితంగా మనము సులభంగా చేస్తాము. సో ప్రమాణాన్ని మీరి మనము మాట ఇచ్చి మాట తప్పే పరిస్థితి అనేది రానియకుండా చూసుకుంటారు. యథార్థంగా ఉన్నవాళ్ళు వాళ్ళ స్వరూపము వాళ్ళ రూపమే మారిపోతుంది. ఒకప్పుడు చంచలమైన మనసు, టెన్షన్లతోని అబద్ధాలు, ఏదైనా పరిస్థితి మన వరకు రాగానే మన అబద్ధాలు చెప్పడము అలాంటి పరిస్థితి ఉంటుంది ఎవరికి యథార్థంగా లేని వాళ్ళు. ఎవరిలో యథార్థత వస్తుందో ఎటువంటి పరిస్థితి వచ్చినా అబద్ధం మాట్లాడకుండా ఖచ్చితంగా న్యాయం వైపే నిలబడి దేవుడికి భయపడి నిలబడాలని ఆ ఒక ప్రశాంతత జీవితం అనేది అనుభవించగలుగుతారు. ఒకసారి మీ మాట ఇచ్చినాము, ఖచ్చితంగా మీ మాట నెరవేరుస్తాము. ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పితే అది నా దేవుడికి అవమానకరము. సో అటువంటి జీవితం నేను జీవించొద్దు అని మనం తీర్మానం తీసుకోగలుగుతాము. ఇది ఎవరు చేస్తారు? యథార్థంగా ప్రవర్తించేవాళ్ళు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. యథార్థంగా ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానానికి జిగురు లాంటిది. అంటే జీవన విధానం అంటే ఏంటి? మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేయాలన్నా, ఎలా మనం నడవాలన్నా కూడా ఒక స్ట్రాంగ్గా ఆత్మీయతలో నిలబడడం. మనకు కాలు నొప్పులు వచ్చినప్పుడు, బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఒక ప్రోటీన్ పౌడర్స్ లేదంటే విటమిన్స్ టాబ్లెట్స్ ఏ రకంగా తీసుకుంటామో అలాగే యథార్థత మనం కలిగి ఉంటే మన జీవన విధానానికి జిగురు లాంటిది. అంటే నువ్వు ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో, ఎలా నడుచుకోవాలో అవన్నీ కూడా నీకు ఆ యథార్థత నేర్పిస్తుంది. హల్లెలూయా. ఇంకొకటి యథార్థత మన యొక్క కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎవరిలో యథార్థత ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కోపాన్ని కంట్రోల్ చేస్తారు. ఎవరిలో యథార్థత ఉంటుందో ఒక్కసారి మనం ఈ పని చేయాలని డిసైడ్ అయిపోయినప్పుడు వేరే వాళ్ళు ఈ పని చెయ్యకమ్మా, నా కోసం మీరు టైం ఇస్తారా అంటే వాళ్ళ కోసం టైం ఇవ్వరు. అంటే ఎదుటి వాళ్ళ కోసం వాళ్ళ అభిప్రాయాలను